హాయ్, వెల్కమ్ టు మహానగర్. నేను మీ మనోజ్. ఏ రాష్ట్రమైనా అభివృద్ధి చెందాలంటే దాని ఆర్థిక వ్యవస్థ చాలా కీలకం. సో ఆ ఉన్న అసెట్స్, ఉన్న వనరుల్ని అవన్నీ వాడుకొని డెవలప్మెంట్ చూపించాలి ప్రజలకి. సో దాని తర్వాత అది ఏ రాజకీయ పార్టీ అయినా ఇంకో చిరకాలం ప్రజల్లో గుర్తింపు ఉంటుంది. సో దానికి ప్రజలు ఆదరిస్తారు. కానీ ఇప్పుడున్న తెలంగాణలో రాజ్యం వెళ్తున్న కాంగ్రెస్ పార్టీ కేవలం ప్రతీకారమే పైన దృష్టి పెట్టింది, పాలన పరంగా పక్కన పెట్టేసింది అని బీఆర్ఎస్ ఎప్పటి నుంచో ఆరోపిస్తుంది. పర్టికులర్ గా కాళేశ్వరం కావచ్చు, మొన్నటిదాకా ఫార్ములా రేస్ కావచ్చు, లేకపోతే ఫోన్ ట్యాపింగ్ కేసు కావచ్చు, కేవలం ప్రత్యర్థుల్ని జైల్లో పెట్టడానికి మాత్రమే వాళ్ళ మీద ఫోకస్ పెడుతున్నారు తప్ప డెవలప్మెంట్ పరంగా సంపద ఎలా క్రియేట్ చేయాలని అసలు వాళ్ళు ఫోకస్ చేయట్లేదని ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణ. సో దీనిపై మనతో మాట్లాడడానికి మానవత రాయగలుగుతున్నా ఆయనతో మాట్లాడు. నమస్కారం. నమస్కారం అండి. ఏంటన్నా కేవలం ప్రతీకార పాలనే జరుగుతుంది, అసలు పాలన పక్కన పెట్టేశారు అనేది బీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్నమాట. అవన్నీ ఆరోపణలు. ప్రతీకారం, కక్ష సాధింపు అంటే అధికారంలోకి వచ్చే 2 నెలలకో 3 నెలలకో ప్రభుత్వంలో ఉన్నటువంటి విచారణ సంస్థలు, విజిలెన్స్ ఉంది, తర్వాత సిబిసిఐడి ఉంది, తర్వాత ఏసీబీ ఉంది. వీటి ద్వారా విచారణ జరిపి ఎవరైతే దోచుకున్నారో ఆ 10 ఏళ్ల కాలంలో వాళ్ళందరినీ చట్ట ప్రకారం జైల్లో పెట్టి శిక్షించేవాళ్ళమే. అట్లా కాదు. విచారణ అనేది ఎప్పుడు కూడా పారదర్శకంగా ఉండాలి, ప్రజలకు నమ్మకం కలగాలి. ప్రజలు కూడా మాకెందుకు అవకాశం ఇచ్చారు? బీఆర్ఎస్ పాలనలో కాళేశ్వరం ప్రాజెక్టు ప్రజాధనం మొత్తం కూడా దుర్వినియోగం చేసి ఆ ప్రాజెక్టు గడితే ఆ ప్రాజెక్టు కుంగిపోయింది, కూలిపోయింది. కాబట్టి దానికి కారణం ఎవరు? నాసిరకమైన పనులు. అక్కడ అవినీతి ఉన్నది. అంటే కమిషన్ల కోసం కకృతిపడి నాసిరకం పనులు నిర్మించడం వల్ల ఆ ప్రాజెక్టు కూలిపోయింది. ప్రజలు చూశారు. మేము కూడా పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నాం. దీనికి కారకులు కేసీఆర్. ఎందుకంటే ఆయనే కర్త, కర్మ, క్రియ, ఇంజనీరు, గొప్ప ఇంజనీర్ అని చెప్పి వాళ్లే కీర్తించుకున్నారు. తీర కూలిపోయిన తర్వాత వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు కూలిపోయింది. కాబట్టి మేము ప్రజలకు ఏం చెప్పినాం? ఇలా ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభుత్వంలో అవినీతికి పాల్పడ్డ నాయకుల్ని వదిలిపెట్టాం, మేము శిక్షిస్తామంటే ప్రజలు మాకు అధికారం అప్పచెప్పారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మేము కూడా వదిలిపెట్టి ఉపేక్షించిపోతే ప్రజలు మమ్మల్ని నమ్ముతారా? ఇది ప్రజాస్వామ్యంలో తప్పు చేసిన వాళ్ళు శిక్షించాలి ఎవరైనా సరే. అవినీతి ఇలా ప్రజల ధనం ఖాళీ అయింది, తెలంగాణ ప్రభుత్వ ఖజానా ఖాళీ అయింది. కేసీఆర్, ఐఏఎస్ అధికారులు కొంతమంది వాళ్ళ యొక్క ఖజానా నిండింది. ఇలా చూడండి, ఉద్యమ పార్టీ కేసీఆర్ గారి ఆయనకు అప్పుడు కరెంటు బిల్లు కట్టుకోవడానికి కార్యాలయానికి లేకపోతే ఎవరో ఒకళ్ళ చందాలని కట్టిన పరిస్థితి. ఇలా దేశంలో అత్యంత ధనికవంతమైన పార్టీ ఏదంటే కేసీఆర్ గారి పార్టీ, బీఆర్ఎస్ పార్టీ. ఒకప్పుడు దేశంలో నైజాం కాలం నుంచి కానీ దేశంలో ధనిక రాష్ట్రం ఏదైనా ఉంటే ఏ స్టేట్ అయినా నైజాం స్టేట్. అదేవిధంగా తెలంగాణ ధనిక రాష్ట్రం కేసీఆర్ చేతుల్లో పెట్టేటప్పుడు 16,000 కోట్ల మిగులు బడ్జెట్ తో వారి చేతిలో 70,000 కోట్ల అప్పే కేవలం. అది కూడా అభివృద్ధి పథకాల కోసం తీసుకున్న అప్పు పెడితే కేసీఆర్ గారు వచ్చిన తర్వాత అప్పుల కుప్పగా మార్చింది. ధనిక రాష్ట్రం అప్పుల రాష్ట్రంగా మారిపోయింది. 8.5 లక్షల కోట్ల అప్పు అయింది. అయితే ఇవన్నీ చూశారు ప్రజలందరూ కూడా. వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఫస్ట్ అప్పుడు కారణం ఏంది? ప్రజాధనం ఎండింది, కేసీఆర్ ప్రజా ఖజానా, ప్రభుత్వ ఖజానా ఎండింది, కేసీఆర్ ఖజానా నిండింది. అంతేకాని అధికారులు కూడా అవినీతి. ఒక సోమేష్ కుమార్ మాజీ సిఎస్ గా పనిచేసిన ఆయన వాణిజ్య పన్నుల శాఖలో జిఎస్టీ అవినీతి చేసిండు. దాని అవినీతి ఎంత అంటే 1,400 కోట్లు. అదే విధంగా అది ఎట్లా జరిగింది? వస్తువులు కొనకపోయినా కొన్నట్టు నకిలీ బిల్లులు, ఇన్వాయిస్లు సృష్టించేసి ప్రభుత్వాలని మోసం చేశారు, ప్రజల్ని బురుడిగుట్టారు. ఈ విధంగా అదే విధంగా ఇంకొక అమయ్ కుమార్ ప్రభుత్వ భూమిని అత్తసొమ్ము అల్లుడుదానం చేసినట్టు అమయ్ కుమార్ గారు ఆయన ఏం చేసిండంటే 50 ఎకరాల భూదాన భూముల్ని, ఖరీదైన భూముల్ని వేరే వాళ్ళకి కట్టబెట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు అమ్మేసి ఆయన ఇప్పుడు జైల్లో ఉన్నాడు. అదేవిధంగా ఆర్ఎస్ రవీణ్ కుమార్ గురుకులాల్లో ఆయన మీద ఇప్పుడు 500 కోట్లు తేలుతుంది. విజిలెన్స్ ఆడిట్ రిపోర్ట్ లో తేలుతుంది. మొత్తం బల్లలు గాని, పెన్నులు గాని, దుస్తులు గాని, బూట్లు కానివ్వండి, అన్ని కంప్యూటర్లు, ఏ వస్తువులైనా, బిల్డింగ్లు, రెంట్లు ఇవ్వటంలో అక్రమాలు అన్ని చూస్తే 500 కోట్లు తెలియదు. వాళ్ళ స్వేరో బ్యాంక్ అని ఉంది. అసలు బ్యాంకులు ఉంటాయి, ధనలక్ష్మి బ్యాంక్ ఇట్లా ఉంటాయి. ఈ పూర్వ విద్యార్థి సంఘం స్వేరో అంటే దానికి ఒక బ్యాంక్ క్రియేట్ చేస్తే ఆ బ్యాంకులో 200 కోట్లు వచ్చినాయి. ఎట్లా వచ్చినాయి అంటే ఈ పిల్లలు ఎవరైతే ఉన్నారో గురుకులాల్లో పూర్వ విద్యార్థి వాళ్ళకే కాంట్రాక్ట్లు అక్రమంగా కట్టబెట్టి వాళ్ళ దగ్గర నుంచి కాంట్రాక్ట్లు ఇచ్చినందుకు ప్రతిఫలంగా క్రెడిట్ అనమాట. దీన్ని ఆయన బ్యాంకులో డబ్బులు జమ చేయించాడు. కాబట్టి ఈ అవినీతి ఒక పక్కన. ఈ విధంగా ప్రభుత్వ ఖజానా ఖాళీ అయింది, అధికారుల ఖజానా, కేసీఆర్ ఖజానా నిండింది. కాబట్టి మేము ఆ రోజు చెప్పినాం వీళ్ళని శిక్షిస్తామన్నాం. మరి వచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత శిక్షించకుండా మేలకుండా కూర్చుంటే ప్రజలు మమ్మల్ని నమ్ముతారా? అందుకే ఏం చేస్తున్నాం? వచ్చిన వెంటనే కక్ష సాధింపులా కాకుండా
సిట్టింగ్ జడ్జిలతో, కమిషన్లతో, న్యాయ కమిషన్లతో, మన పినాకిని చంద్రఘోష్ గారినేమో కాళేశ్వరం కమిషన్ కేసును, అదే విధంగా విద్యుత్ కొనుగోలులో ఒకరిని వేసినాం, తర్వాత ఫోన్ ట్యాపింగ్ ఏసీబీ వాళ్ళు చేస్తున్నారు. అందులో కూడా తేలిపోయింది ప్రభాకర్ రావు వచ్చిండు. ఆయన ఎంత దాచినా ఎంత అబద్ధాలు చెప్పినా మనం సాక్ష్యాధారాలు, సాంకేతిక పరమైన సాక్ష్యాధారాలను మాయం చేయలేం. అదేగా ఇప్పుడు హత్య చేసి తప్పించుకోవచ్చు. హత్య చేసినప్పుడు ఒక మనిషిని ఐ విట్నెస్ ఎవరైతే ఉన్నారో కోర్టులో జడ్జి గారి ముందు వచ్చి నేను చూడలేదంటే కేసు కొట్టుడు పోద్ది. కానీ ఇలా గాలి జనార్దన్ రెడ్డి తప్పించుకున్నాడు, 7 సంవత్సరాలు జైలు శిక్ష పడింది. ఎందుకు పడింది? కాగితాల రూపంలో సాక్ష్యాధారాలు ఉన్నాయి, కళ్ళ ముందు ఉన్నాయి, అవి వాటిని చెడిపినా జరగవు. అదే విధంగా కాళేశ్వరంలో అంతే, కళ్ళ ముందు 100 మంది ఇంజనీర్లు విచారణ జరిపితే వాళ్ళంతా చేతులు ఎత్తేసి ఇది మొత్తం కూడా కర్త కర్మ క్రియ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పని చెప్పారు. ఒక ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ దగ్గర, ఈఎన్సీ దగ్గర, హరిలాల్ అనే ఆయన దగ్గర పట్టుకుంటే 100 కోట్లు మనం చూసిన టీవీలో 100 కోట్లు పట్టుబడ్డాయి. అంటే కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక ఈఎన్సీ దగ్గర, ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ దగ్గరే ఒక 100 కోట్లు దొరికితే ఆ ప్రాజెక్టు నిర్మాణానికి మొత్తం తానే వ్యవహరించిన సూత్రధారి దగ్గర ఎంత దొరకాల, ఎన్ని వేల కోట్లు దొరకాల? ఆ ప్రాజెక్ట్ నిర్మాణానికి 1,02,000 కోట్లే ఖర్చు అయింది. కానీ 1,00,000 కోట్లు అవినీతి జరగదు. ఆ 1,00,000 కోట్లు నాసిరకం పనుల మేర నాసిరకం పనులు చేయటం మూలంగా అందులో 10,000 కోట్ల, 20,000 కోట్ల, 30,000 కోట్ల అనేది ఇప్పుడు పినాకిని ఘోష్ గారు తెలుస్తారు. రేపు కేసీఆర్ గారు హాజరవుతారు, నేను హరీష్ రావు గారు రేపు హాజరవుతారు. అసలు దోషులు ఎవరు, నిర్దోషులు ఎవరు, దొంగలు ఎవరు, దొరలు ఎవరు తప్పకుండా తెలుస్తుంది. కాబట్టి కళ్ళ ముందు కనపడుతుంది అది వదిలిపెట్టండి. ఇక ఫోన్ ట్యాపింగ్ లో ఎంతమంది జీవితాలు నాశనం చేశారండి? ఎలక్షన్ల ముందు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకుండా ఉండటం కోసం ఫోన్లన్నీ కాంగ్రెస్ నాయకులవి, రేవంత్ రెడ్డి గారివి, వ్యాపారస్తులు అందరినీ బెదిరించి, సినిమా తారలను కూడా బెదిరించి వాళ్ళ కుటుంబాలు నాశనం అయ్యేలాగా చేశారు. కాబట్టి దాని ప్రధాన సూత్రధారి ఎవరు అంటే అసలు సూత్రధారి ప్రభుత్వ పాలకులు, కానీ ఇంటెలిజెన్స్ విభాగానికి చెందిన ప్రభాకర్ రావు. ఆయన అమెరికాలో ఈ కేసు నమోదు కావాలో అమెరికా పారిపోయింది తప్పించుకోవడానికి. కానీ మన పోలీసులు, తెలంగాణ పోలీసులు ఆయన వచ్చిన దాకా వెంటబడి హైదరాబాద్ రాగానే నిన్న విచారణకు పిలిచారు. మళ్ళీ రేపు 11 తారీఖు పిలుస్తారు. ఆయన ఏం చెప్పినన్ని నాకేం తెలియదు, నా పైన అధికారులు ఉన్నారు, నేనేమన్నా వ్రాతపూర్వకంగా హామీలు ఇచ్చిందా అంటే కుదరదు. నువ్వు ఇవ్వకపోయినా నీ కంప్యూటర్ చూస్తారు, నీది ఫోన్ చూస్తారు, అప్పుడు వాడిని ఫోన్ చూస్తారు, ఇప్పుడు వాడిని ఫోన్ చూస్తారు. నువ్వు సాంకేతిక పరంగా ఉన్నటువంటి సాక్ష్యాలను మాయం చేయలేవు. కాబట్టి శిక్ష తప్పదు. అదే విధంగా ఫార్ములా 1 రేసు వల్ల ఎవరికి లాభం చెప్పండి? శ్రీమంతులు ఆడే ఆట అది, శ్రీమంతులు సినిమా తారలు ఆడే ఆట. దానికోసం హైదరాబాద్ లో ట్రాకులు నిర్మించి, ఇక్కడ కూడా కేటీఆర్ గారు ఎన్నికలు జరిగేటప్పుడు ఎన్నికల కమిషన్ అనుమతి లేకుండా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతి లేకుండా, మంత్రివర్గం క్యాబినెట్ అనేది ఉండదు. అసలు ఎన్నికల అపద్ధర్భ మంత్రిమండలి ఉంటది. కాబట్టి ఎన్నికల సంఘానికి తెలియకుండా భారత ప్రభుత్వానికి, రాష్ట్రపతికి కానీ గవర్నర్ గారు జరగాలి ఇట్లాంటి బదలాయింపు చేసినప్పుడు, డబ్బులన్నీ కూడా విదేశాలకు పంపినప్పుడు తప్పకుండా గవర్నర్ పేరు మీదో లేకుంటే రాష్ట్రపతి పేరు మీద జరగాల. అట్లా కాకుండా ఫార్ములా 1 రేస్ నిర్వహించే అసలు సంస్థకు కాకుండా దాని తోక సంస్థకు 55 కోట్లు బదలాయించారు. అది ఏసీబీ విచారణ చేసింది, కేటీఆర్ గారు కూడా నోటీసులు ఇచ్చింది. కాబట్టి ఆ విచారణ ఏది వదిలిపెట్టాలి, అన్ని విచారణ జరుగుతాయి. ప్రజలకు మేము జవాబుదారితనంగా ఉండాలి, ప్రజలకు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చాలి. మేము సంక్షేమ పథకాల వాగ్దానం ఇచ్చినాం. తర్వాత మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా అధికారం లేనప్పుడు వీళ్ళు అవినీతిని శిక్షిస్తా, బీఆర్ఎస్ పార్టీలు అవినీతి చేసిన వాళ్ళని శిక్షిస్తా అని చెప్పి ప్రజలకు మాటిచ్చారు. ఇటు సంక్షేమ పథకాలు అమలు చేస్తాను, ఇటు అవినీతిని కూడా విచారణ జరిపించారో చేస్తాను. ఇక రేపో మాపో తప్పకుండా చెంచలగూడ, చెర్లపల్లి నేరం చేసిన వాళ్ళు పోవాల్సిందే, ఎవరైనా ఎంతటి వాళ్ళైనా సరే. ఫస్ట్ మొదట ఏం చేస్తున్నామంటే చట్టం అందరికీ సమానమైన భావన. మీకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం కాళేశ్వరంలో ఎవరు జైలుకి వెళ్ళే అవకాశం ఉందన్నా? ఎవరు ఇప్పుడు మనం చెప్పలేము. అది పినాకి ఇప్పుడు ఇంజనీర్లు అందరూ చెప్పింది ఏంది, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అని చెప్పారు. కానీ అసలు వాళ్ళు చెప్పింది ఎంత వాస్తవం అని చెప్పేసి ఆయన డాక్యుమెంట్ రూపంలో నివేదిక తయారు చేసుకుంటాడు. వారు హాజరైన తర్వాత వారు రిపోర్ట్ ఇస్తారు. రిపోర్ట్ ప్రకారం ఎవరు నేరస్తులు అయితే వాళ్ళు జైలుపోతారు. కేసీఆర్ గారు అయితే కేసీఆర్, హరీష్ రావు అయితే హరీష్ రావు, ఇంజనీర్లు అందరూ పోతారు. నాకు తెలిసి జైలు సరిపో అనిపిస్తుంది. తెలంగాణలో ఉన్న చెంచలగూడ, చెర్లపల్లి జిల్లా సబ్ జైలు కూడా సరిపో, పక్క రాష్ట్రానికి కూడా పోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఓ పక్క ప్రభాకర్ రావు, ఈయన ఐపీఎస్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐపీఎస్ మాజీ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు, సోమేష్ కుమార్ 1400 కోట్లు, అమయ్ కుమార్ ఇప్పుడు ఆల్రెడీ జైల్లో ఉన్నాడు. ఇంకా తీగలాగితే డొంకంతా గదిలే ప్రమాదం ఉంది. ఈ అవినీతి అనేది కూకటి వేళ్లతో కూరుకుపోయిన అవినీతిని పైకి తీస్తాం. దీంట్లో అవినీతి పనులు ఎంతమంది ఉంటారంటే వాస్తవంగా జైలు సరిపోవు. కాబట్టి ప్రజలకు మేము పారదర్శకంగా పాలిస్తూ జవాబుదారితనంగా వ్యవహరిస్తాం. కాబట్టి మా మీద అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు, కక్షపూరితం
ఇదంతా ఏదో వీళ్ళు దేశభక్తులైనట్టు దేశాన్ని రాష్ట్రాన్ని దోచుకొని రాష్ట్ర భక్తులు అని చెప్పి నాటకం ఆడితే ప్రజలు నమ్ముతారా? ఇక్కడ వినిపిస్తున్న మాట న్యూట్రల్ ఓటర్స్ ఎవరైతే ఉంటారో ఇటు తెలంగాణ కాంగ్రెస్ కావచ్చు, ఇటు బీఆర్ఎస్ కావచ్చు, న్యూట్రల్ ఓటర్స్ లో ఎందుకు ఎంత డ్రాగ్ చేయాలి, అంత అవసరం ఏముంది, డైరెక్ట్ లోపల వేయచ్చు కదా. మళ్ళీ డైరెక్ట్ గా కేటీఆర్ చెప్పారు అరెస్ట్ చేసుకుంటే లోపలికి వెళ్ళి నేను కండలు పెంచుకో, అది మేకపోతు గంభీరం. ఇప్పుడు 1000 కోట్ల అవినీతి సొమ్ము తిని వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు? కవిత గారు ఏమంటారు? వాళ్ళ కుంపడ పెట్టుకొని వేరు కుంపడ పెట్టుకొని కవిత గారు ధర్నా చేసి ఏమంటదంటే, ఈ అవినీతిలో కేసీఆర్ గారికి నోటీసులు ఇచ్చారు మీరు అక్రమంగా, ఆయనకు నోటీసులు ఇస్తే తెలంగాణ ప్రజలకు ఇచ్చినట్టు అని చెప్తుంది. ఎట్లా ఇచ్చినట్లయితుంది? ఇప్పుడు 100 కోట్ల లిక్కర్ కేసులో కవిత గారు జైలుకు పోయింది. ఇప్పటికీ కేసీఆర్ జాతిపిత అంటున్నారు కదా, అలా సరే జాతిపితనో ఏదో పితనో పీతనో ఏం మనం అది ప్రజలు చెప్తారు, మనం కాదు. జాతిపితనో పీతనో ఏం చెప్తారో ప్రజలు చెప్తారు అది. అయితే కవిత గారు అవినీతిలో నిజంగా మీరు జైలుకు 100 కోట్ల లిక్కర్ స్కామ్ లో జైలుకు పోయించారు. ఆ కేసులో 100 కోట్లలో ఏమైనా ప్రజలకు ఏమైనా వాటా ఇచ్చారా? చెప్పండి, ప్రజలకేం సంబంధం? అదే విధంగా మీరు అక్రమ ఫామ్ హౌస్ నిర్మించుకున్నారు, అందులో ఏమైనా ప్రజలకు వాటా ఇచ్చారా? ప్రజలకేం సంబంధం మీ అవినీతిలో? అదే విధంగా కాళేశ్వరం కట్టించి జనాలకు మంచి ఏం జరిగింది? కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది నేను ఏమంటానంటే, మనంతా చదువుకున్న వాళ్ళం, బెంగాల్ దుఃఖదాయిని అంటే దామోదర్ నది. ఎందుకంటే ఆ నది వస్తుంది కానీ వరదలు వస్తే అంత పంట అంతా ముంపుకైతే ఉపయోగం లేదు. అదే విధంగా తెలంగాణ దుఃఖదాయిని కాళేశ్వరం ప్రాజెక్ట్, కూలేశ్వరం ప్రాజెక్ట్. అది ఎందుకనంటే ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టు మరమ్మతులు పనులు అది 38,000 కోట్లే. అది నిజంగా దాన్ని పూర్తి చేసినట్టే సరిపోయేది. అనుమతులు ఇవన్నీ కాకరగాయన తప్పుడు మాట్లాడుతున్నారు. అది అనుమతులను వచ్చాయి, ప్రారంభించడం. తెలంగాణ ఉద్యమంలో వీళ్ళే అడ్డుకున్నారు. ఇంకా తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు మనంతా దృష్టి మొత్తం కూడా దాని మీద పెట్టలే. ఇక వీళ్ళ ఉద్యమం మన ఉద్యమం దీని గురించే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేసింది తప్ప మళ్ళీ అప్పుడు సమయం కూడా లేదు. తెలంగాణ మళ్ళీ వచ్చిన తర్వాత అప్పుడు తీసుకున్న దానిలోపు బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది. కాబట్టి కేసీఆర్ గారు కమిషన్ల కోసం కృతిపడి లిఫ్ట్ ఇరిగేషన్ అంటే కాదు, అది ఎత్తిపోతల పథకం, తిప్పిపోతల పథకం. అంటే మేడిగడ్డ నుంచి కాళ్ళకి దగ్గరికి ఎత్తిపోసి నీళ్లు, మళ్ళీ ఆ కాళ్ళ దగ్గర నుంచి నీళ్లు మళ్ళీ అటు మళ్ళీ పైకి ఎత్తిపోయారు. ఇదంతా ఏంది అసలు? ముక్కిటి ఉందంటే ఇట్లా తిప్పిడి తీసుకొచ్చినట్టు ఉంది కథ. కాబట్టి దుఃఖదాయని నేను ఎందుకు అంటానంటే, ఈ ప్రాజెక్టు నడిచినా నష్టమే, నడవకున్నా నష్టమే. ఈ ప్రాజెక్టు మూలంగా ప్రజాధనం మొత్తం వృధా అయిపోయింది. ఈ ప్రాజెక్టు నడవటం వల్ల 1 ఎకరాకు నీళ్ళు ఇస్తే దాదాపు ఎకరాకు 30,000 ఆదాయం వస్తుంది. సరాసరి సాలీన 30,000 ఆదాయం వస్తుంది. కానీ ఈ ప్రాజెక్టు నడిస్తే ఎకరాకు కరెంటు బిల్లు ఖర్చులు మొత్తం కలిపితే 46,600 వస్తుంది. 30,000 ఆదాయం ఏంది, 46,600 రూపాయలు ఏంది. అయితే మొత్తం అంటే ఈ 40 సంవత్సరానికి గనుక లెక్కేస్తే 10,650 కోట్లు కరెంటు బిల్లు వస్తుంది. అదే విధంగా దీనికోసం తెచ్చిన వడ్డీలు అసలు కట్టడానికి మొత్తం కలిపితే 46,600 కోట్లు అయింది ప్రాజెక్ట్. ఏం ఉపయోగం? ఇప్పటి వరకు 50,000 ఎకరాలకే పంట సాకు నీళ్ళు అందించింది కాళేశ్వరం. తర్వాత దానికి ఉపయోగపడలే. ఒకవేళ ఎక్కువ వరద వస్తే ఆ వరద నీళ్ళన్నిటి కూడా సముద్రంలోకి వదిలేదు. అది కూడా మళ్ళీ ఎక్కడ శ్రీరామ్ సాగర్ కాంగ్రెస్ పార్టీ కట్టిన ప్రాజెక్టు, తర్వాత శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు, అదేవిధంగా కరీంనగర్ లో ఉన్నటువంటి ఎగువ మానేరు, దిగువ మానేరు, మధ్య మానేరు ఉన్నాయి కదా, వాటిలో నీళ్లు తోడిపోయాల. ఒకవేళ వరద ఎక్కువ అయితే మళ్ళీ దాని సముద్రంలో పోయాలి. ఏం ఉపయోగపడలే. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టకున్నా ఈసారి పంట దిగుబడి 2,80,00,000 మెట్రిక్ టన్నుల దిగుబడి అయింది. ఈ యాసంగిలో కేవలం ఈ యాసంగిలో 70 లక్షల మెట్రిక్ టన్నుల పంట దిగుబడి అయింది. మరి కాళేశ్వరం నీళ్ళు లేకపోయినా ఎట్లా వచ్చినాయి? అంటే నేనేమంటానంటే, కాళేశ్వరం ప్రాజెక్టు ప్రజాధనంతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు కూలింది కానీ మీ సొంత డబ్బులతో కట్టుకున్న మీ పార్టీ కార్యాలయం 20 ఏళ్ళైనా చెక్కు చెదరలేదు. కానీ ఇక్కడ మన దిగేటప్పుడు బంజారా హిల్స్ లో ఎందుకు చెక్కు చెదరలే అంటే మీ సొంత పార్టీ కార్యాలయం కాబట్టి కోల్లేదు. అదే విధంగా ఢిల్లీలో కట్టారు, అది అందంగా అద్భుతంగా దృఢంగా కట్టారు. మీ ఫామ్ హౌస్ కోల్లేదు, కేసీఆర్ గారు ఫామ్ హౌస్ కోల్లేదు. ఒక కాళేశ్వరం ఎందుకు కూలిందంటే నాసి రకంగా కట్టారని తేట తెల్లవైంది. పోనీ కాంగ్రెస్ హయాంలో కట్టినటువంటి ప్రాజెక్టులే కాళేశ్వరం ప్రాజెక్టులు ఆయుపట్టు ఈ శ్రీరామ్ సాగర్, ఎందుకంటే నీళ్లు తోడిపోసే దాంట్లోకి ఎత్తిపోసే దాంట్లోకి శ్రీరామ్ సాగర్, ఎల్లంపల్లి, తర్వాత మానేరు ప్రాజెక్టులు, తర్వాత వచ్చేసి నాగార్జున సాగరు, శ్రీశైలం ప్రాజెక్టులు ఎందుకు గోలేదు? 100 ఏళ్ళైనా తుఫాన్లకు తట్టుకొని వరదలకు భూకంపాలు తట్టుకొని నిలబడ్డాయి. మరి మీ ప్రాజెక్ట్ ఎందుకు తుస్సుమన్నది? మీ హయాంలో తుస్సుమన్నది.
అంటే ఇక్కడ ఏంటంటే నాసిరక పనుల నిర్మాణమే కాకుండా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు ఏం చెప్పారంటే ఈ ప్రాజెక్టు నాసిరకంగా కట్టారు, భూభౌతిక పరీక్షలు చేయకుండా, భూసార పరీక్షలు చేయకుండా, ఇంజనీర్లు నిర్మించింది ఒక చోట, నిర్మించమంది ఒక చోట అయితే కేసీఆర్ గారు నిర్మించింది ఒక చోట. కాబట్టి ఈ ప్రాజెక్టు కూలడానికి కారణమైంది. కాబట్టి మనం ఒక ఇల్లు కట్టుకుంటే మనకు సాధారణంగా అవగాహన ఉంటుంది. ఒక ఇల్లు కడితే ఒక ఊర్లో ఒక మేస్త్రికి ఇస్తే ఒక 150 గజాలు 200 గజాల్లో కనీసం 6 నెలలు సమయం పడుతుంది. మంచిగా దృఢంగా వాటర్ ప్యూరిఫైయింగ్ చేసి కట్టుకోవడానికి, స్లాబ్ వేసి నీట్గా పిల్లలు వేసి కట్టుకోవడానికి ఒక 6 నెలలు సమయం పడుతుంది. అట్లా కాకుండా 2 నెలల్లో కడితే ఉంటుందా ఇల్లు? ఉండదు కదా. అట్లనే ఈ బ్యారేజీలు ఏవైతే ఉన్నావో ఈ బ్యారేజీలకు కూడా సమయం కావాలా. 5 సంవత్సరాలు 6 సంవత్సరాల్లో నిదానంగా జాగ్రత్తగా ఎటువంటి లోపాలు లేకుండా కట్టడానికి సమయం తీసుకొని కడితే బాగుండేది. సమయం లేకుండా హడావుడిగా పేరు ప్రఖ్యాతుల కోసం కట్టడం మూలంగా ఈ ప్రాజెక్టు కుంగిపోయింది. ఇది ప్రకృతికి విరుద్ధంగా కట్టారు. మళ్ళీ ఎప్పుడు కూడా మనం ప్రకృతితో మనం పెట్టుకోవద్దు, నీళ్లతో పంచభూతాలతో పెట్టుకోవద్దు. ప్రకృతికి విరుద్ధంగా వ్యవహరించారు అది ఆ ప్రాజెక్టు, అందుకే అది కూలిపోయింది. ఇది కళ్ళ ముందు ఉన్నది. ఎవరు మరి దానికి బాధ్యులు? ఎవరు బాంబు వేసినాడు, తలకాయ మెడకాయ మీద తలకాయ మాట్లాడినాయి. బాంబు వేస్తే కూలితే నువ్వే అధికారంలో ఉన్నావు. వాడు ఏ బాంబు వేసిండు, అందులో ఏ మెటీరియల్ వాడిండు, అందులో ఏ మందు గుండు వాడిండు చెప్పాలి కదా. నువ్వు ఎవరు కారు కూడా చెప్పకుండా అధికారం నువ్వు ఉన్నప్పుడు అధికారంలో కూలితే కాంగ్రెస్ విచారణ చేపడుతుంటే ప్రజలను పక్కదారి పట్టించేందుకు మళ్ళా ఒక అబద్ధం చెప్పడం కోసం 100 అబద్ధాలు ఆడే ప్రయత్నాలు చేస్తారు. చిల్లర మాటలు మాట్లాడుతున్నారు. కాబట్టి తప్పు చేసిన వాళ్ళు ఎవరు కూడా తప్పించుకోలేరు. గాలి జనార్దన్ రెడ్డి తప్పించుకోలేదు, సాక్ష్యాలు నిరూపితమైనవి. రేపు వీళ్ళు కూడా తప్పించుకోలేరు, ఎవ్వరు తప్పించుకోలేరు. కాబట్టి చర్లపల్లి, చెంచలగూడ జైలు ఈ జైలే కాకుండా పక్క రాష్ట్రం జైలు కూడా ఎదురు చూస్తున్నాయి వీళ్ళ కోసం. థ్యాంక్ యూ సో మచ్. సో ఫైనల్ గా మానవతరగా ఏమంటారంటే ప్రతీకారం కాదు, చట్టాలు తన పని చేసిపోతున్నాయి. సో విచారణ సంస్థలు వాటి పని వాటి జరుగుతున్నాయి, పాలన మాత్రమే జరుగుతుందని కరాఖండిగా చెప్తున్నారు. సో ఆయన కామెంట్స్ పై మీరేమనుకుంటున్నారా నాకు కామెంట్ చేయండి.